తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నిఖిల్ సున్కర్నేని. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ నిఖిల్ హాస్పిటల్స్, శ్రీనగర్ కాలనీ అండ్ దిల్సుఖ్ నగర్. ఇవాళ మనము ఇన్సులిన్ అంటే ఏంటి, దాన్ని షుగర్ వాల్యూస్తో ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది, ప్లస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అండ్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎలా మనము తక్కువ చేసుకోవచ్చు అన్న విషయాల గురించి మాట్లాడదామండి. సో మనందరికీ తెలిసినట్టు డయాబెటిస్ మెలైటస్ అన్నది మనకి ఏదైతే షుగర్ వ్యాధి చక్కెర వ్యాధి అంటామో, ఇది ఇన్సులిన్ లెవెల్ అన్నది బాడీ ప్రొడక్షన్ అన్నది తగ్గినప్పుడు మనకి డయాబెటీస్ రావటం అన్నది జరుగుతుంది. సో ఆబ్వియస్లీ అందుకోసమనే ఫస్ట్ మనం ఈ డయాబెటీస్ని ట్యాబ్లెట్స్తో ట్రీట్మెంట్ చేస్తాము, వేరెన్ ఆ ట్యాబ్లెట్స్ అన్నది కొద్దిగా ఇన్సులిన్ లెవెల్స్ని పెంచటము, గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గియటము అన్నది చేస్తుంది. అండ్ యాజ్ డిజీజ్ ప్రోగ్రెషన్ హ్యాపెన్స్, అంటే డిజీజ్ అన్నది ఇంకా ముందుకెళ్ళి సివియారిటీ పెరిగినప్పుడు మనము దాన్ని బయట నుంచే ఇంజెక్షన్ రూపంలో ఇన్సులిన్ ఇవ్వటము అన్నది మనము చేయటం జరుగుతుంది వైద్యపరంగా. కానీ ఇప్పుడు నార్మల్గా ఈ ఇన్సులిన్ మనము ఇంజెక్షన్ తీసుకునే వరకు పోవద్దు అంటే మనము డైట్లో కొన్ని చేంజెస్ చేయటం వల్ల మనకి ఈ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉండటము, బాడీలో ఏదైతే సెన్సిటివిటీ ఆఫ్ ఇన్సులిన్ అంటే ఈ షుగర్ ఎట్లా అయితే తగ్గిస్తుందో ఇన్సులిన్ అన్నది, దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. అంటే కొంతమందిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ కూడా దానివల్ల ఎంతైతే షుగర్ తగ్గాలో అది తగ్గటం అన్నది జరగదు. సో ఆ టెర్మినాలజీని మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ షుగర్ లెవెల్స్ కూడా దానివల్ల పెరగటం అన్నది జరుగుతుంది. సో మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాన్ని మనము కంట్రోల్లో పెట్టుకోవటం అన్నది చేయొచ్చు. సో దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ. ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఆఫ్ ఏరోబిక్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఆర్ ఎనీ అదర్ ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్ అవర్ చాయిస్, అంటే మనకి నచ్చిన ఫిజికల్ యాక్టివిటీ మాత్రము రోజుకి ఒక అర్ధగంట 45 నిమిషాలు చేయటం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది చేయటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది చాలా చాలా కంట్రోల్లో ఉండటం అన్నది జరుగుతుంది. సెకండ్ వచ్చేసి మన డైట్. ఇప్పుడు డైట్ గురించి మాట్లాడితే దీంట్లో చాలా వరకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేయాలి, రిఫైన్డ్ షుగర్స్ అవన్నీ మనం అవాయిడ్ చేయాలి. వేరాస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైసే కానివ్వండి, లేకపోతే వీటే కానివ్వండి, ఇవన్నీ గ్రెయిన్స్ రూపంలో ఇవన్నీ ఉండాలి. ప్లస్ దాంతోపాటు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్లో పెట్టడం అన్నది మనం చేయొచ్చు. సో అట్లీస్ట్ మనకి 3 to 5 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కంబైన్డ్ అన్నది డైట్లో ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆబ్వియస్లీ ఇండియన్ డైట్లో చాలా చాలా లిమిటెడ్గా ఉండేది, చాలా తక్కువ ఉండేది మాత్రం ప్రోటీన్ ఇంటేక్. సో ప్రోటీన్ ఇంటేక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ క్యాన్ కమ్ ఫ్రమ్ ఈదర్, అంటే మనం ఇది యానిమల్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉండొచ్చండి, లేదంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా ఉండొచ్చు. ఈ మధ్య ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. అండ్ ఈ వీగన్ కైండ్ ఆఫ్ లివింగ్ అన్నది చాలా మంది ప్రాక్టీస్ చేయటం అన్నది జరుగుతున్నది. కానీ అది బెటరా కాదా అన్న మాట మాట్లాడితే ఐ స్టిల్ ఫీల్ అది ఇట్ ఈస్ అన్ ఇండివిజువలిస్టిక్ చాయిస్. కానీ అల్టిమేట్లీ ద ఫండమెంటల్ థింగ్ ఏముండాలి అంటే ప్రోటీన్ ఇంటేక్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ జనరలీ అంటే కిడ్నీస్ మీద ప్రోటీన్ ఎక్కువైతే ఎఫెక్ట్ పడుతుంది చేస్తుంది అన్నది చాలా మందికి ఒక అపోహలాగా ఉన్నది. సో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడడానికి ద అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ దట్ హ్యాస్ టు గో ఇన్, అంటే ఎంతైతే తీసుకోవాలో అది చాలా చాలా ఎక్కువ అండి. మనకి ఎంతైతే రెగ్యులర్ డైట్లో అవసరము అన్నది ఆల్మోస్ట్ ఇట్ ఇస్ క్లోజ్ టు 1 to 2 grams per kg బాడీ వెయిట్. అంటే మనం ఒక 60 కిలోల వ్యక్తి అట్లీస్ట్ ఒక 80 to 120 grams ఆఫ్ ప్రోటీన్ ఇస్ ద పర్మిసబుల్ అండ్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ దట్ హ్యాస్ టు గో ఇన్. సో దీన్ని మాత్రం మనము ప్లాంట్ బేస్డ్ నుంచి కానీ, లేకపోతే యానిమల్ బేస్డ్ దాంట్లో నుంచి కూడా మనం తీసుకోవచ్చండి. సో అల్టిమేట్లీ మనము మళ్ళీ ఒకసారి దాన్ని మాట్లాడితే ఫిజికల్ యాక్టివిటీ అండ్ మనము కరెక్ట్ ఫుడ్ని ఎంచుకోవటము, ఈ రెండు చేయటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది కంట్రోల్లో ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంట్రోల్లో ఉంటే
మనకి షుగర్ కూడా కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. అండ్ షుగర్ ఆబ్వియస్లీ దీని వల్లనే మనం కొద్దిగా కంట్రోల్ చేసుకోగలిగితే టాబ్లెట్ యూటిలైజేషన్ కానివ్వండి అండ్ ప్రోగ్రెషన్ అంటే ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ మనం తీసుకునే ఏదైతే టైం రావటం అన్నది దాన్ని డిలే చేయొచ్చు అండ్ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ప్లస్ షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు.